హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. చూసుకుంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక పెద్ద ఎత్తున భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 3260 పోస్టులకు అయితే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. భారీగా క్లర్క్, అలాగే అటెండర్, అలాగే అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్లో వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక 10+2 అర్హతతో మీరు అప్లై చేస్తే సరిపోతుంది. మనకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఈసారైనా అట్లీస్ట్ జాబ్ కొట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్. అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ 24 సెప్టెంబర్ రిలీజ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. వచ్చేసి లింక్ కూడా యాక్టివ్ అయ్యింది. మనకు వెబ్సైట్ చూసుకుంటే www.ssc.nic.in అనే వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది కనబడుతుంది. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 24 సెప్టెంబర్ నుంచి 25 అక్టోబర్ వరకు అయితే ఉండడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ వచ్చేసి 25 అక్టోబర్ లాస్ట్ డే స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనవరి లేదా ఫిబ్రవరి 2022 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ కూడా అప్పుడే అయిపోతుంది స్టూడెంట్స్. ఎలా అప్లై చేయాలో దాని గురించి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. డైరెక్ట్ లింక్ అయితే ఉంటుంది. ssc.nic. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ డాష్ బోర్డ్, అలాగే లేటెస్ట్ నోటిఫికేషన్, తర్వాత ఫేస్ 11/2021 నోటిఫికేషన్ పోస్ట్, తర్వాత పోస్ట్ డీటెయిల్స్ లింక్ అనేది ఉంది. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు క్లియర్ కట్గా కంప్లీట్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేదంటే యూపీఐ ద్వారా, ఎస్బీఐ చలాన్ ద్వారా కూడా కట్టొచ్చు స్టూడెంట్స్. వచ్చేసి ఆన్లైన్ ఫీజు వచ్చేసి మనకు 28 అక్టోబర్ వరకు అయితే కట్టొచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకు చూసుకుంటే ఇక్కడ మీ డీడీ కూడా తీయొచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీరు అప్లై చేసేటప్పుడు మీ రీజియన్ గురించి కూడా అక్కడ ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వచ్చేసి మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కాబట్టి సౌతర్న్ రీజియన్ అని మీరు క్లిక్ చేస్తే హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, మదురై, సో ఇలా మీ 5 ప్లేసెస్లో అయితే మీకు సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మెట్రికులేషన్, హైయర్ సెకండరీ అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎబోవ్ లెవెల్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. అందులో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈచ్ సెక్షన్ వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనకు 2 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా మనకు వచ్చేసి 200 మార్క్స్కి అయితే పేపర్ ఉండడం జరుగుతుంది. టోటల్ డ్యూరేషన్ చూసుకుంటే మనకు 1 అవర్ టైం డ్యూరేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. 80 మినిట్స్ వచ్చేసి మనకు యాజ్ పర్ గైడ్లైన్స్ చూసుకుంటే మనకు విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది. 1/4 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ నెగిటివ్ మార్క్స్ చూసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే చూసుకుంటే మనకు మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి నార్మలైజ్డ్ బై యూజింగ్ ఫార్ములా పబ్లిష్డ్ బై ద కమిషన్ త్రూ నోటీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డేటా ఎంట్రీ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బట్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సిలబస్ కూడా ఒకసారి చూసుకొని ప్రతి ఒక్కరు సిలబస్తో పాటు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. క్యాండిడేట్ స్కోరింగ్ లెస్ దెన్ కట్ ఆఫ్ మార్క్స్ గివెన్ బిలో విల్ నాట్ బీ కన్సిడర్డ్ అని చెప్తున్నారు స్టూడెంట్. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి అన్రిజర్వ్డ్ మినిమం 35% స్కోర్ చేయాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 13%, అదర్ కేటగిరీస్ 25% అయితే మినిమం స్కోర్ చేయాలా. సో దట్ మీ నెక్స్ట్ స్టేజ్కి రిక్రూట్మెంట్కి పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వచ్చేసి 1:20 రేషియోలో మిమ్మల్ని అయితే పికప్ చేయడం జరుగుతుంది. అప్ టు 5 వేకెన్సీస్ ఫర్ కేటగిరీ ఆఫ్ పోస్ట్. అలాగే 1:10 రేషియో ఫర్ మోర్ దెన్ 5 వేకెన్సీస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ వర్ షార్ట్ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ scrutiny will be required to submit self-attested copy of all support documents in respect of educational qualification, అలాగే ఎక్స్పీరియన్స్ కేటగిరీ, ఏజ్ రిలాక్సేషన్ ఎక్సెట్రా అని చెప్తున్నారు స్టూడెంట్స్. ఎవరైతే నెక్స్ట్ స్టేజ్కి రిక్రూట్మెంట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే తీసుకొని రావాలని క్లియర్గా చెప్తున్నారు. స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి రీజనల్ ఆఫీస్లో క్యారీ చేయడం జరుగుతుంది మీకు సెలక్షన్ క్రైటీరియాలో. అలాగే చూసుకుంటే ఆల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ found clear at the scrutiny stage for a particular category of post will be called for document verification by the regional office to which concerned category of post belongs. ఓకే, స్క్రూటినీ అయిపోయాక మిమ్మల్ని రీజనల్ ఆఫీస్కి అయితే పిలవడం జరుగుతుంది. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మళ్ళీ
Scores or marks of the selected candidates will only be disclosed, made available on the website of concerned regional office at the time of declaration of final results. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ మార్క్సే ఈ కన్సర్న్ రీజనల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది అట్ టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామ్ అని క్లియర్గా చెప్తున్నారు స్టూడెంట్స్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ పోస్ట్ షెల్ ఓన్లీ బి మేడ్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ఎంటర్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ పోస్ట్ అండర్ దిస్ అడ్వర్టైజ్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి వచ్చేసి రిలాక్సేషన్ అవుతుంది. ఆ రిలాక్సేషన్ యూస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా టై కేసెస్ ఉంటే కనుక వచ్చేసి టోటల్ మార్క్స్ కంప్యూటర్ బేస్లో కానీ మార్క్స్ ఇన్ పార్ట్ ఏ కానీ మార్క్స్ ఇన్ పార్ట్ బి కానీ సో డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే ఓల్డర్ ఉంటుందో వాళ్ళది మెరిట్ లిస్ట్లో పెట్టడానికి ట్రై చేస్తారు స్టూడెంట్స్. అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ లయబుల్ టు బి క్యాన్సల్ రిజెక్టెడ్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేసినా కానీ చీటింగ్ చేసినా కానీ మీ అప్లికేషన్ అనేది మాల్ ప్రాక్టీస్లో దొరికితే కనుక మిమ్మల్ని డిస్బార్ చేసే అవకాశం ఉంది స్టూడెంట్స్. సో డిబార్ చేసేదానికి ఇక్కడ ఇయర్స్ కూడా ప్లేస్ చేశారు. ఆ ఇయర్స్ ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. ఎవరైనా అలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి మానేసి చక్కగా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాయండి స్టూడెంట్స్. సో చూసుకుంటే మన అనెక్షర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ సర్టిఫికేట్ కావాలో ప్రతి ఒక్క అనెక్షర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ అనెక్షర్ చూసుకొని మీకు కావాల్సిన సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని బట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లియర్గా అసలు ఎలా అప్లై చేయాలో స్క్రీన్ షాట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా సో మనకు సౌతర్న్ రీజియన్లో ఎన్ని ఉన్నాయి ఏంటి, నార్థన్ వెస్టర్న్ రీజియన్లో ఎన్ని ఉన్నాయి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకుంటే మనది ఎస్ఆర్ అంటే సౌతర్న్ రీజియన్ స్టూడెంట్స్. సౌతర్న్ రీజియన్లో మనకు చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి మనకు 3260 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ల్యాబొరేటరీ అసిస్టెంట్, అలాగే సెంట్రల్ డిజైనర్, అలాగే టెక్స్టైల్ డిజైనర్, సైజ్ మెడికల్ అటెండెంట్, లేడీ మెడికల్ అటెండెంట్, ఫార్మ్ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, ఎక్స్రే టెక్నీషియన్, సో చార్జ్ మెన్, అలాగే ఇన్స్ట్రక్టర్ స్టినోగ్రఫీ, చార్జ్మెన్ కెమికల్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ స్టోర్ కీపర్, అసిస్టెంట్ ఎపిగ్రఫిస్ట్, డ్రిల్లర్. సో ఇలా సౌతర్న్ రీజియన్లో జాబ్స్ అయితే ఉన్నాయి. లెవెల్ 6కి, లెవెల్ 2, లెవెల్ 1, లెవెల్ 5కి సంబంధించిన జాబ్స్. సో ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇంకా మంచి జాబ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకొని అందరూ రాయండి. సో ఎలాంటి టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. నేను ఫ్రీగా మీకు తెలియడానికి ట్రై చేస్తాను. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్తో రావడం జరిగింది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.